హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆంధ్రప్రదేశ్లో షర్మిల ఎఫెక్ట్ ఎంత ఉండబోతోంది? షర్మిల ఎఫెక్ట్ ఎవరి మీద ప్రభావం చూపబోతోంది? సహజంగా రాజకీయ విశ్లేషకులు మాట్లాడిన అంశాలు ఇప్పటి వరకు మనం చూసాము. నేను కూడా 2-3 అనాలిసిస్లు చేశాను. అయితే ఆత్మసాక్షి గ్రూపు ప్రతి కార్నర్లోకి వెళ్ళి ఆత్మసాక్షి గ్రూపు సర్వేలు చేస్తూ ఉన్నారు. ఈ సర్వేల్లో వాళ్లకు ఎలాంటి క్షేత్రస్థాయి పరిశీలన జరిగిందనేది మనం మాట్లాడదాం. మనతో పాటుగా ఆత్మసాక్షి గ్రూప్ సిఇఓ మూర్తి గారు ఉన్నారు. మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం. మూర్తి గారు, షర్మిల ఎఫెక్ట్ జగన్కే తిరిగి గుచ్చుకునే బాణమా, లేకపోతే ఇంకేదైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? మీ క్షేత్రస్థాయి పరిశీలన ఏంటి? సార్, ఇప్పుడు గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నమాట వాస్తవం సార్. అయితే యాంటీ ఇన్కంబెన్సీ అంటే నెగిటివ్ ఓట్, వైసీపీ యొక్క నెగిటివ్ ఓట్ ఎట్లా రావాలంటే జనరల్ గా టీడీపీ జనసేనకు వచ్చినప్పుడు టీడీపీ జనసేనకి ఫేర్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అయితే ఇక్కడ షెడ్యూల్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి యాక్చువల్ గా కాంగ్రెస్ ఓటింగ్ 1% ఆర్ లెస్ దాన్ 1% పూర్వం మనకి ఎలక్షన్స్ లో. అయితే ఇప్పుడు జగన్ నుంచి ఒక 2% ఒక మార్చి రావడం ఓట్లు డైవర్ట్ అయినా 3% అయితే దాటి ఛాన్సెస్ అయితే లేవు. కాంగ్రెస్ ఎందుకంటే అది చనిపోయినటువంటి ఒక మృత దేహం లాంటి ఆంధ్రాలో. సో కాబట్టి ఒక 2% ఓటు స్ప్లిట్ అయినప్పుడు ఆ 2% ఓటు షర్మిల గారికి ప్లస్ అయింది అనుకోండి, అప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు 2% టీడీపీకి రావాల్సింది తగ్గిపోతుంది మనకి. సో ఇట్ ఈస్ వన్ వే, ఇట్ విల్ హెల్ప్ టు జగన్. అది మా అనాలిసిస్. తర్వాత ఇంకొకటి, షర్మిల గారి మీద కూడా చాలా మంది మేము అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, తెలంగాణలో పార్టీ పెట్టారు, కాంగ్రెస్ లో కలిపేశారు, తెలంగాణలో నేను పోటీ చేస్తాను, అక్కడ పెట్టని, నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను తెలంగాణలో చెప్పారు, ఇప్పుడు వచ్చి చేస్తున్నారు. ఇదంతా ఒక పథకం ప్రకారం జగన్ ని దింపడానికి మాత్రమే జరుగుతోంది. అంతే తప్ప ఆవిడకి ఏమి ఒక ఇంట్లో ఈ టైప్ ఆఫ్ ఫైటింగ్ చూసిన తర్వాత ఆమె మీద కూడా అంత పాజిటివ్ ఫీలింగ్ అయితే పబ్లిక్ లో లేదు. ఓకే. దాని వల్ల ఏంటంటే మీకు యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కనుక ఒకవేళ తక్కువ పర్సెంటేజ్ లో లిమిటెడ్ టు 2% ఆ 2.5% జగన్ ది కనుక స్ట్రెంగ్ షిఫ్ట్ అయితే మళ్ళీ జగన్ కే ఫేస్ ఛాన్సెస్ ఉంటాయి. నాకున్న ఒక సందేహాన్ని మీ ముందు పెడతా లేదండి సార్. నా సందేహాన్ని మీ ముందు పెడతా. చెప్పండి. జగన్ ఓటు అంతా కూడా కాంగ్రెస్ పార్టీదే సార్. అవునండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీదే జగన్ ఓటు అయినప్పుడు జగన్కి సొంతంగా జగను ఒక వారసత్వంగా కాంగ్రెస్ పార్టీ ఓటు అంతా తీసేసుకున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులు ఉంటారు. వాళ్ళందరూ కూడా అంటే మీకు యాంటీ ఇన్కంబెన్సీతో ప్రభుత్వ వ్యతిరేకతతో సంబంధం లేదు అనుకుంటున్నా సార్ నేను. సంబంధం లేకుండా మన కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి ఏం చేయాలి, సో మనము ఈ వైఎస్ఆర్సీపీకి వేద్దాం. వైఎస్ఆర్సీపీని ఒకసారి చూసాము, ముఖం మొత్తింది. ఈ మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి వేసుకోకుండా వైఎస్ఆర్సీపీకి ఎందుకు వేయాలని కాంగ్రెస్ ఓటు బ్యాంకు తిరిగి కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక 3-4% వస్తే ఏంటి పరిస్థితి? రాదంటారు అట్లా? అంత రాదు సార్. రెండోది, మీకు కాంగ్రెస్ మీద బీజేపీ మీద ఆంధ్ర ఓటర్కి నమ్మకం లేదు. ఎందుకంటే బైఫర్కేషన్ చేసిన తీర్చర్యలు కానీ ఇచ్చిన హామీలు కానీ వాళ్ళు నెరవేర్చలేకపోయారు, వీళ్ళు నెరవేర్చలేకపోయారు. అందుచేత మీకు కాంగ్రెస్ అయినా తర్వాత మన బీజేపీ అయినా అనుకున్నటువంటి ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో చూపించడం అలా ఈ ఎలక్షన్ కి మాత్రం కరెక్టే సార్. కానీ జనంలో నేను మెడలు వంచి తెస్తాను, మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేక హోదాను వదిలేశాడు. ఎవరు ఇప్పుడు దాన్ని పట్టించుకోలేదు. జనంలో నిజంగా ఆ ఎమోషన్ ఉందా సార్? అసలు ఏం లేదు కదా. పూర్తిగా ప్రజలు మర్చిపోయారు సార్ ప్రత్యేక హోదా, రైల్వే కూడా. ఇంకేముంది అందులో? చెప్తా, జగన్ ఎప్పుడైతే ఎలక్షన్ అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మనకి, బీజేపీకి కావాల్సిన మెజార్టీ వచ్చింది, మనం ఏం చేయాలి, అవసరం అడగమని ఒక సెంటెన్స్ లో తేల్చి పాడేసాడు ఆయన. కానీ అదే మీకు టీడీపీ ఈ ధర్మ పోరాట దీక్షలు అవి చేసి ఎగరెస్ట్ బీజేపీ ప్రత్యేక హోదా కోసం, రైల్వే జోన్ కోసం, వెనుకబడిన డిస్ట్రిక్ట్ ప్యాకేజీ కోసం చేశారు, దుగ్గరాజపట్నం పోర్టు కోసం. కానీ వాళ్ళు మాత్రం ఏం సాధించారు? అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో పెట్టిన కరెక్టే తెలంగాణ కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అంచేత ప్రజలు బీజేపీని కాంగ్రెస్ ని ఒకే ఘాటును చూస్తున్నారు సార్. కరెక్టే సార్. నేను అంటుంది అసలు జనంలో ఎమోషనల్ లేనప్పుడు జగనే ఏం చేయలేదు. జగన్ కనీసం పల్లెత్తు మాట అన్నాడు జగను. బీజేపీ ఎలా ఒంగోమంటే అలా ఒంగుంటాడు జగను. అలాంటి
జగన్ని జనం ఆ, విశ్వాసం చూపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద చూపించడానికి ఏముంది సార్? మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీని ఎక్కువ మోసం చేసింది అనుకోవచ్చుగా జనం. ఆ రకంగా బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు అది కాంగ్రెస్ పార్టీకి ఒక ప్లస్ అవుతుంది కదా సార్ అది. సార్ అది అవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడే సెపరేట్ స్టేటస్ దాని గురించి కూడా వాళ్ళు బిల్ పెట్టి దాన్ని ఎప్పుడు చేసిన తర్వాత వాళ్ళు చేయవలసింది. జస్ట్ ఎలక్షన్ వన్ డే ఉండగా కూడా నైట్ ఇస్తామని హామీ మాత్రం ఇచ్చారు కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయారు. రెండోది, ఇప్పుడు మీకు ఇంకొకటి, జగన్ వచ్చిన మీకు జగన్ అయినా లేకపోతే తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా ఎప్పుడు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయని తేటతనం. అది మూడు పార్టీలు కూడా అంతే. ఆంధ్రప్రదేశ్ లో స్ట్రాంగ్, ఇండియాలో స్ట్రాంగ్ గా బీజేపీ ఉన్న పార్టీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఎందుకంటే 25కి 25 కూడా బీజేపీ సపోర్ట్. అది వాస్తవమే సార్. అయితే ఇక్కడ మనం అనుకోవాల్సింది అధికారికంగా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? జనసేన చేస్తుంది, అనధికారికంగా మిగతా ఇద్దరు చేస్తున్నారు. అది పక్కన పెడితే సార్ నాకు ఒక పాయింట్ ఉంది మూర్తి గారు. నేను కూడా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరైనా అధికారంలోకి వస్తే వాళ్ళకి మాత్రమే వీళ్ళు సపోర్ట్ చేస్తారు అందరూ కూడా. అది యూపీఏ అవ్వచ్చు, అంతే అంతే అంతే. దాని పేరు దానికి పెట్టే పేరు లేదు ఎవరికి. అదే దానికి పెట్టే పేరు రాష్ట్ర ప్రయోజనాలు. ఎవరైనా పెట్టి సార్ నాకు ఇంకొక పాయింట్. ఇప్పుడు షర్మిల గారు మీరు చెప్పిన 1% ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి గతం సార్. అది గతంలో కాంగ్రెస్ పార్టీని కనీసం లీడ్ చేయడానికి కూడా ఎవడు ముందుకు రాలా. కానీ షర్మిల ఇవాళ వాళ్ళ అన్ననే ఢీకొనేటట్టుగా సంచలనమైన మాటలు, సంచలనమైన ఆరోపణలు చేస్తూ ముందుకెళ్తోంది. ఈ దశలో నిజమైన కాంగ్రెస్ వాది షర్మిల వైపు ఎందుకు రాడు అనుకుంటున్నారు మీరు? ఇంకొక మాట, ఇదే సమయంలో ఇంకొక మాట కూడా నేను చెప్తా. ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నవాడు ఏమనుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి రాకూడదు అనుకుంటాడు. రాకూడదంటే ఎవరికి ఓటేయాలి? ఎవరైతే వస్తాడో వాడికే సపోర్ట్ చేయాలి. 2019లో తెలుగుదేశాన్ని ఓడించాలి అనుకున్నప్పుడు ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా జగన్కి షిఫ్ట్ అయిపోయింది. రీజన్ ఏంటంటే జనసేనకి వేస్తే ఓటు మురిగిపోద్ది, తెలుగుదేశం వైఎస్ఆర్సీపీకి వేస్తే అట్లీస్ట్ తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందన్న కసి. అప్పుడు జరిగింది ట్రయాంగులర్ ఫైట్. ఇప్పుడు జరుగుతున్న ట్రయాంగులర్ ఫైట్ కాదు, టీడీపీ జనసేన వర్సెస్ వైసీపీ. అవును. ఇప్పుడు షర్మిల మధ్యలోకి వచ్చినప్పుడు ఆవిడ ఎంత మాక్సిమం పర్సెంటేజ్ కాంగ్రెస్ వచ్చినా 3% అయితే దాటే ఛాన్స్ లేదండి ఆంధ్రప్రదేశ్ లో. అంటే 2% ఇంక్రిమెంట్ ఉంటుంది ఆ ఓట్ షేర్ లో. ఆ 2% పోయి జగన్ తీసుకుంటే జగన్ వచ్చే నష్టం ఏమి లేదు. అది ఆ 2% ప్లస్ అదర్ పర్సెంట్ ఏమైనా ఉంటే ఆ 3% టీడీపీ షిఫ్ట్ కావాలి. అట్లా షిఫ్ట్ కాదు కదా. అంటే నేను అనుకోవడం ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ జనసేనకు షిఫ్ట్ అవుతూ జగన్కి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ నుంచి వచ్చిన ఓటు ఏదైతే ఉందో కరుడుగట్టినంటే సంప్రదాయకంగా తరాలుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ గుట్టుకు వస్తారని నేను ఒక అభిప్రాయపడుతున్నాను సార్. తప్పంటారా? కష్టం సార్, రాదు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా విన్నింగ్ ఈక్వేషన్ చూసుకుని మాత్రమే పార్టీ మారుతారు. ఎంత స్వార్థపూర్తి రాజకీయాలు తప్ప మనం అనుకున్నట్టుగా సిద్ధాంతపరంగా జరిగే ఎలక్షన్స్ ఏమి కావు. ఇప్పుడు అలా అయితే మనకి ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ ఒక పార్టీ పెట్టాడు, ఆయన ఏమైంది మనకి? జయప్రకాష్ నారాయణ గారా పార్టీ పెడుతున్నారు, ఏమవుతుంది? ఓకే, అయితే మీ ఒపీనియన్ లో షర్మిల అంత డ్యామేజ్ కాదంటారు జగన్ కి? అంత చేయలేదు సార్, డ్యామేజ్ చేయలేదు. ఆమె కష్టం. ఎందుకంటే ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టకుండా డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టుకుంటే ఇంకొక రకంగా ఉండేది ఈక్వేషన్. ఆవిడ ఇక్కడ పార్టీ పెట్టి ఇక్కడ చెప్పిన కబుర్లు, తర్వాత ఇప్పుడు సడన్ గా అక్కడికి వెళ్ళిపోయి ఏదో కుటుంబ గొడవ కోసం ఆవిడ ఏదో చేస్తున్నట్టు, తర్వాత టీడీపీ జనసేన ఆవిడ ప్రమోట్ చేసినట్టు పబ్లిక్ లో ఒక టాక్ ఉంది. దానివల్ల కొంత డ్యామేజ్ జరుగుతుంది షర్మిలకి. అయితే షర్మిల డైరెక్ట్ గా మొదట్లోనే ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టి అన్నయ్య మీద పోరాటం చేస్తుంటే ఇట్ ఈస్ ఎంటర్లీ డిఫరెంట్. కానీ ఇప్పుడు అది జరగలేదు ఇక్కడ. అది కొంత కడపలో ఏమన్నా ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ కడపలో పెద్ద ఎఫెక్ట్ ఉన్నా కానీ అక్కడ లీడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే సార్, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద ఆత్మసాక్షి మూర్తి గారు చెప్తున్న దాన్ని బట్టి షర్మిల జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ చేయలేదు అని చెప్తున్నారు. బట్ నేనైతే దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేను. సో షర్మిల ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బయటకు వచ్చి వేరే పార్టీకి వేయాలనుకుంటే గెలిచే పార్టీకే వేస్తాడు, సహజం అది. నాకు ఈ ప్రభుత్వం నచ్చలేదంటే, మీ ప్రభుత్వం పోవాలి అంటే దాన్ని కొట్టే వాళ్ళకే మనం ఓటేస్తాం. అది ఎవరికి ఓటేస్తాం? తెలంగాణలో మనం చూసుకుంటే
బీజేపీ ఏమైపోయింది? బీజేపీ పరిస్థితి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీనే బీఆర్ఎస్ ఓడిస్తుందన్న ఒక నమ్మకం జనానికి వచ్చేసింది. మొత్తం కాంగ్రెస్ పార్టీ గుద్దేశారు. బీజేపీ నల్లబాయిడ్ అయిపోయింది. ఇవాళ కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ జనసేనకు వెళుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయక ఓటు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వెళుతుందని నేను భావిస్తున్నా. మరి ఆత్మసాక్షి మూర్తి గారు రైట్ అవుతారా, నేను రైట్ అవుతానా, ఒకసారి కొన్ని రోజుల్లో మనకు తెలుస్తుంది.